హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. నిప్పట్లు తయారు చేసే విధానం తెలుసుకుందాం. 1 కిలో బియ్యం, 50 గ్రాములు శనగపప్పు, 50 గ్రాములు మినపప్పు, 50 గ్రాములు నువ్వులు గ్రైండ్ చేయడం జరిగింది. తగు మోతాదులో పసుపు, ఉప్పు, కారం పొడి వేయడం జరిగింది. ఇవన్నీ గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు తగినంత మోతాదులో ఆయిల్ పెట్టి పెనంలో తయారు చేస్తున్నాం. చూడండి, పెనంలో ఎంత బ్యూటిఫుల్గా కనపడుతున్నాయి నిప్పట్లు. కాబట్టి మనము బయట కొనే ఆహార పదార్థాల కన్నా మన ఇంట్లో మనం స్వచ్ఛంగా తయారు చేసుకొని తింటే మనకు ఎంతో ఆరోగ్యకరంగా చూడముచ్చటైన కలర్ను కూడా మనం ఆస్వాదిస్తున్నాము. కాబట్టి ఎప్పుడు కూడా మనము ఇండ్లలో చేసుకుంటేనే ఎంతో రుచికరంగా ఆరోగ్యకరంగా ఉంటాయి. మీరు కూడా మీ ఇళ్ళల్లో ఈ విధంగా సులభమైన పద్ధతిలో బయట కొనే విధం కన్నా మన ఇళ్ళల్లో ఈ విధంగా నిప్పట్లు తయారు చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటాయి. చూడండి, ఆయిల్లో మరుగుతుంటే ఎంత చూడముచ్చటగా కనపడుతున్నాయి. ఇది మాత్రం మా ఫస్ట్ వీడియో. మాకు పెద్దగా ఐడియా లేదు కాబట్టి వీడియోలు చేయాలి అని చాలా రోజుల నుండి మేము ఎదురు చూస్తున్నాం. ఈరోజు అయితే ఖచ్చితంగా చేయాలని సంక్రాంతి పండుగ సందర్భంగా వీడియో అయితే షూట్ చేస్తున్నాము. కాబట్టి భోగి, మకర సంక్రాంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మీ కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యములతో వర్ధిల్లాలని కోరుకుంటూ మీ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చూడండి, నిప్పట్లు అయితే రెడీ అయిపోయినాయి. సో బ్యూటిఫుల్గా చూడముచ్చటగా కనపడుతున్నాయి. ఇంకా తినడానికి రెడీ అయిపోయినాయి. పొగ వస్తుంది, హీట్ పొగ. చాలా తీసా. దూరం తీసుకుంటా పది. ఇప్పట్లయితే తయారైపోయినాయి. చూడు, హాయ్ ఫ్రెండ్స్, చూడముచ్చటగా కనబడుతున్నాయి. ఇప్పటి చూడముచ్చటగా ఉండడమే కాక చాలా రుచికరంగా ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్.